ప్యూర్ మ్యాథ్స్ సిరీస్ భాగంగా మనకు కానిస్టేబుల్ మెయిన్స్ 2023 ఏప్రిల్ ఈ క్వశ్చన్ అడిగిండు. ఒక్కసారి చూడండి. ఏ సిలిండ్రికల్ కంటైనర్ ఆఫ్ ఇన్నర్ రేడియస్ 7 సెంటీమీటర్ కంటైన్స్ 6 సిలిండ్రికల్ spherical balls each of radius 7 centimeter. If the topmost ball touches the upper lid of the container, then the volume of the empty space in the కంటైనర్ ఈజ్ అని అడుగుతున్నాడు. చూడండి అన్న, ఒక సిలిండర్ ఉంది, స్తూపం అంటాం తెలుగులో మనం. సో ఆ సిలిండర్ లో ఒక 6 బాల్స్ ఇలా అరేంజ్ చేశారు. బాల్స్ ఏ షేప్ లో ఉంటాయి? స్పియర్ షేప్ లో ఉంటాయి. సో టాప్ ఏదైతే పైన ఉందో ఆ పైన బాల్ పైన సెంటర్ కి టచ్ అయింది అంటున్నాడు. సో కింది బాల్ ఖచ్చితంగా ఈ సెంటర్ కి టచ్ అవుతుంది కదా. ఇప్పుడు మనకు ఇక్కడ డాటెడ్ ఉన్నాయి కదా, అవి ఎంటీ స్పేస్, ఖాళీ స్థలం. ఆ ఖాళీ స్థలం యొక్క ఘన పరిమాణం వాల్యూమ్ కనుగోమని అంటున్నాడు. సో అది ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ మన సిలిండర్ వాల్యూమ్ నుంచి ఈ స్పియర్స్ వాల్యూమ్ తీసేయాలి. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ 6 ఉన్నాయి కదా బాల్స్, 6 వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈక్వల్ టు ఎంటీ వాల్యూమ్ వచ్చేస్తుంది మనకు. ఓకే, ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంది మనకు? πr²h 22/7. రేడియస్ ఎంత ఇచ్చిండు సిలిండర్ది? ఇక్కడ ఏమంటుండు? 7 సెంటీమీటర్ అంటున్నాడు. సో ఇది 7 సెంటీమీటర్, బాగానే ఉంది. సో 7² πr²h. హైట్ ఏమవుతుంది అన్న? హైట్ ఏమవుతుంది అంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ హైట్ అంటాం కదా మనము. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ స్పియర్ ఒక డయామీటర్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి సెకండ్ స్పియర్ ఒక డయామీటర్, అలా 6 డయామీటర్లు తీసుకోవాలి. సో 6 డయామీటర్లు అంటే ఇప్పుడు రేడియస్ ఎంత ఇచ్చిండు? రేడియస్ అనేది 7 ఇచ్చిండు, మరి దీన్ని కూడా 7 అవుతుంది. అంటే మొత్తం డయామీటర్ ఏమవుతుంది? 14 అవుతుంది. చూడండి, రేడియస్ అనేది 7 ఇచ్చిండు. సో ఒక స్పియర్ ఒక డయామీటర్ 14 అవుతుంది. అట్లా 6 ఉన్నాయి. సో 14 6 84. సో 84 అనేది మనకు హైట్ అవుతుంది. ఓకే, సో మైనస్ ఇప్పుడు ఇక్కడ 6 టైమ్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంది? 4/3 πr³. 4/3 π అంటే 22/7. సో r³ అంటే రేడియస్ ఆఫ్ స్పియర్ ఎంత? 7. సో 7³. ఇక్కడ మనము మొత్తం సాల్వ్ చేసే అవసరం లేదు, ఇక్కడ యూనిట్ డిజిట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో యూనిట్ డిజిట్ ఒకటే చూసుకుందాం మనం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 7, ఇక్కడ ఒక 7 క్యాన్సల్ అయిపోయింది. ఇక్కడ 2 7s 14, యూనిట్ డిజిట్ 4, మళ్ళీ 4 4s 16, యూనిట్ డిజిట్ 6 వచ్చింది. మైనస్ ఇక్కడ చూడండి, ఒక 7 క్యాన్సల్. తర్వాత మనకి ఇక్కడ 3 1s 3 2s క్యాన్సల్. క్లియర్? ఇప్పుడు చూడండి, 2 4s 8, 8 2s 16. సో 6 యూనిట్ డిజిట్. ఇక్కడ ఎంత ఉంది? 7 స్క్వేర్ ఉంది. 7 స్క్వేర్ అంటే 49. సో 6 9s ఎంత? 54. సో యూనిట్ డిజిట్ 4 వస్తుంది. సో 6 - 4 ఎంత? ఆన్సర్ లో యూనిట్ డిజిట్ 2 ఉండాలి. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 2 ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 లో ఉంది. ప్యూర్ మ్యాథ్స్ కోర్సు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కేవలం 299 రూపీస్ కి ఇస్తున్నాము. అన్ని జాబ్స్ కి యూజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కనిపించే వాట్సాప్ నెంబర్ కి ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.